ఇంకా ఒక చిన్న అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. రాము అడవిలో నడుస్తున్నాడు. చెట్లు, పక్షులు శబ్దాలు అన్నీ అతనికి ఇష్టం. కానీ ఒకరోజు ఏనుగు గాయపడింది. కళ్ళలో భయం, కష్టంతో మూలుగుతోంది. రాము తన హృదయంలో అనుకున్నాడు, దీన్ని కాపాడాలి అని. రాము ఆకులతో మందు కట్టి పండ్లు తినిపించి చిన్న గాయాన్ని నెమ్మదిగా చూశాడు. కొంతకాలం తర్వాత గజ కొంచెం పెద్దదయింది. రాము గజ అడవిలో ఆడుతూ నీటిలో చిమ్ములు చేస్తూ స్నేహబలం బలపడింది. రాము తొండం పట్టుకుని ఊరికి తీసుకువెళ్ళాడు గజాని. అయితే ఊరి ప్రజలు భయపడ్డారు. కర్రలు, అరుపులు భయంతో నిండిన దృశ్యం. రాము తన స్నేహాన్ని అర్థమయ్యేలా చూపించాలనుకున్నాడు. కాని తండ్రి కోపంగా అరుస్తూ, ఇది ప్రమాదం, గజాను అడవిలోకి పంపించేయని గట్టిగా చెప్పాడు. రాము చేసేది ఏమీ లేక గజాను అడవిలోకి పంపించేశాడు. ఆ రోజు సాయంత్రం చీకటిలో వేటగాళ్ళు అడవిలోకి వచ్చి గజాను హాని చేయాలని ప్రయత్నించాడు. రాము భయపడలేదు. గజాను కాపాడడానికి పరిగెత్తాడు. కాని వేటగాళ్ళు రామును పట్టుకుని చెట్టు కట్టేశారు. అప్పుడు గజ కోపంతో గీంకరం చేస్తూ రామును రక్షించేందుకు వచ్చి వేటగాళ్లను తరిమి కొట్టింది. ఊరి ప్రజలు మంటలు పట్టుకుని అడవిలోకి వచ్చి సహాయం చేశారు. వేటగాళ్లు భయపడి పారిపోయారు. రాము, గజ సంతోషంగా కలిశారు. అడవి సురక్షితం. గజ తన తొండంతో రామును కట్ల నుండి విడిపించింది. అప్పటి నుండి ఊరి ప్రజలు గజాను ప్రేమించారు. జంతువులకు కూడా కృతజ్ఞత ఉంటుందని తెలుసుకున్నారు. రాము, గజ స్నేహం అందరికీ ఇష్టమైంది.